సార్ శ్రీకమల్ని ఈ రోల్కి తీసుకోవడంలో యాజ్ అ డైరెక్టర్ మీకు ఏమన్నా డిడ్ యూ హ్యావ్ అ స్పెసిఫిక్ రీజన్? మీ అబ్బాయినా లేకపోతే మీ కాదు ఈ రోల్కి బికాజ్ మీరు తరుణ్కి అంటే అందరూ పెద్ద హీరోలు అందరితో అలాగే చాక్లెట్ బాయ్ ఆ తర్వాత ఆ వెరీ లవబుల్ హీరో అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది మీరే కాబట్టి చెప్పండి శ్రీకమల్ ఎలా అమరారు ఈ క్యారెక్టర్లో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శ్రీకమల్ కోసం అని రాసిన స్క్రిప్ట్ కాదండి. ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను కరోనా ముందు రెడీ చేసుకుని ఇద్దరు ముగ్గురికి చెప్పాను, కుదరలా, జరగలా. అలాంటప్పుడు జిలేబీ అనే సినిమా అనుకోకుండా నేను వాడి కోసం చేశాను, వాడు కూడా చేస్తున్నాను. అండ్ అది మాకు కొంచెం డిసప్పాయింటింగ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఫిల్మ్. కానీ మేము సరిగ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ జరిగిందిలేండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. వాడికి అది అయిపోయేసరికి మరి స్క్రిప్ట్ రెడీగా ఉంది, వాడు ఇప్పుడే ఈ స్క్రిప్ట్కి కావాల్సిన వయసుకు వచ్చాడు. ఓహో, ఓకే, కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఈ టైం వచ్చింది. జిలేబీ అయిపోయింది, వెంటనే చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ ఐ డిడ్ నాట్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ బై చాయిస్, బై ఛాన్స్. నేను కేవలం ఉన్న స్క్రిప్ట్ రెడీగా ఉంది, కథ ఉంది, కథానాయకుడు ఉన్నాడు, వై నాట్ అని నేనే స్టార్ట్ చేశాను. అండ్ వాడు కరెక్ట్గా వాడి వయసుకి మ్యాచ్ అవుతుంది. నాకు జనరల్గా కథల్లో ఏం చేస్తున్నాం అంటే, వాడు చిన్నపిల్లడు వచ్చి 50 మందిని కొట్టేస్తుంటాడు, వాళ్ళ వయసును మించిన క్యారెక్టర్స్ చేసేస్తున్నారు. అది కొంచెం మ్యాచ్ కదని నా ఫీలింగ్. వీడు కూడా వచ్చి డాడీ నేను కూడా 10 మందిని కొడతానంటే ముందు నేను వాడిని కొట్టేవాడిని. సో నీ వయసుకి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ చేయండి. అలాంటిది ఇది కరెక్ట్గా కుదిరింది, అందుకని వెంటనే స్టార్ట్ చేసాం. అండ్ ఇక వాడి పెర్ఫార్మెన్స్ అంటారా, మీరు చూసి చెప్పాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది ఫిల్మ్. అమ్మాయి కొత్త అమ్మాయి, తెలుగు అమ్మాయి. చాలామంది అమ్మాయిలు చూసాం. ఒకరోజు షీ జస్ట్ వాక్డ్ ఇన్ టు మై ఆఫీస్. చూసిన వెంటనే నువ్వు ఉషా అన్నావు. తర్వాత చెప్పింది, సార్ మీరు ఆల్రెడీ నన్ను రిజెక్ట్ చేశారండి. ఇప్పుడు రిజెక్ట్ చేయటం ఏంటి, ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ ది ఫస్ట్ టైం అన్న. లేదు సార్, జై చిరంజీవి సినిమాకి చిన్నపిల్ల క్యారెక్టర్ నేనే, సతీష్ అనే వాళ్ళ డాటర్ అనమాట అమ్మాయి. సో ఆ జై చిరంజీవికి ఆయన క్యాషియర్. సో అప్పుడు వాళ్ళ డాక్టర్ని తీసుకొస్తే ఫోటోషూట్ చేశానంట. అంతా చేసి మీరు నన్ను కాదని వేరే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు చేసిన అమ్మాయి శ్రేయ అని ముంబై గారు, అప్పుడు రిజెక్ట్ చేశారు. నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు 4 ఏళ్ళు. ఆ అమ్మాయికి ఇప్పుడు గుర్తుంది, అది చాలా ఫీల్ అయ్యాను. మరి నాళ్ళ తర్వాత మళ్ళీ నేను అప్పుడు, సో నువ్వు అర్థం చేసుకో, దెర్ ఈజ్ సమ్ డిజైన్. అప్పుడు కానీ నువ్వు చేసుంటే ఇప్పుడు నువ్వు హీరోయిన్గా వచ్చేదానివి కాదేమో నా దగ్గరికి. చూసి వెరీ గుడ్ గర్ల్, అంటే వెరీ టాలెంటెడ్ గర్ల్. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ అన్నిట్లోకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వెరీ వెల్ బిహేవ్డ్ గర్ల్, నో ప్రాబ్లం, ఏదన్నా నో ప్రాబ్లం. నేను అలాంటి కమిట్మెంట్ చాలా తక్కువ మందిలో చూశాను. కెమెరా కోసం నో కంప్లైంట్స్. అవునా? నో కంప్లైంట్స్. మిగతా హీరోయిన్లు కొంచెం ఇబ్బంది పెట్టారు సార్? కొంతమంది, అందరూ కాదు. అంటే నేను అంటూ ఏంటంటే, తనకి షార్టే ఇంపార్టెంట్. చాలా కష్టంగా మంచులో సాంగ్, మీకు తెలియదు ఏమన్నా, కొంచెం గ్లామర్గా ఉండే డ్రెస్సు, ఈ షర్టర్లు ఇవన్నీ అయ్యాం. పాపం చాలా తను ఎలా అసలు అడిగి ఎలా పెడుతుంది, నాకే భయం వేసి వెళ్ళి వద్దులే తన్ని మనం పక్కన వెళ్ళి చేద్దాం, నో ప్రాబ్లం సార్ చేసేస్తాను, అంత కోఆపరేట్ చేసింది. అందుకే సాంగ్స్లో మీరు చూస్తే చాలా బాగుంటాయి సాంగ్స్. అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి మ్యూజిక్ కుదిరింది. నేను అడగబోతున్నాను సార్, ఎందుకంటే మీ సినిమాలు అంటే మ్యూజిక్ ముందు ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఫస్ట్ నుంచి ట్రేస్ చేసుకుంటే ఏమిటి సార్ ఆ పాటలు ఇప్పటికి పాడుకుంటున్నారు అందరంటే? మరల తెలుపునా ఏమిటి, ఆ మెలడీస్ ఏమిటి? వందే మాత్రం శ్రీనివాస్ మరల తెలుపునా. అదే ఇందాక మా బోస్తో అన్నాను సార్, ఏంటి వందే మాత్రం శ్రీనివాస్ గారు అసలు ఎర్రజెండా, ఒక విప్లవం, ఒక యాక్షన్, ఒక అలా ఉండేది, అలాంటి మెలడీ ఇచ్చారు ఆయన అంటే ఎవరి గ్రేట్నెస్ అది అంటే ఇద్దరు గ్రేట్నెస్ అని చెప్తున్నారు. లేదు, అది వందే మాత్రం శ్రీనివాస్ గ్రేట్నెస్ కంపల్సరీ. ఎందుకంటే తన దగ్గర అది ఉంది. నేను కేవలం జస్ట్ బయటికి తీసుకొచ్చాను అంతే. అంటే ఆపర్చునిటీ ఇస్తానండి. చాలామందికి చాలా డెప్త్ ఉంటుంది. మన స్క్రిప్ట్లో ఆపర్చునిటీ లేకపోవటం వల్ల పైపైన పాటలు ఇచ్చేస్తుంటారు. నన్ను అన్నయ్య సీన్ చెప్తే శాస్త్రి గారు అడిగేవాళ్ళు, అలా ఎందుకు చేస్తావు, నువ్వు ఎలా తీస్తావు అట్లాగూ, ఏంటది, వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు. మాకు అంత డిస్కషన్ ఉండేది. అంటే ఈ ముక్క రాయటానికి ఇలాంటి పదం పాడొచ్చా ఆ క్యారెక్టరు, దాని బోల్డ్ డిస్కషన్ ఉండేది. సో దాని వెనకాల వాళ్ళందరూ అట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఏమో
ట్యూన్ ఇవ్వాలి. నేను ఒక దాంట్లో ఇంకో దాంట్లో ఎంటర్ నేను. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు రాసేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఈ సినిమాకి కూడా తను రాశాడు. కానీ పాట మ్యాచ్ అయితేనే రాయాలి. తన దగ్గర 4 వాక్యాలు ఉన్నాయని దాన్ని ట్యూన్ కట్టేస్తే ఒప్పుకో. పాటకి మనం మర్యాద ఇవ్వాలి. అలాగే అన్నయ్య ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చిన తర్వాత మేము ట్యూన్ తీసుకెళ్ళటం, క్యాసెట్ తీసుకెళ్ళి ప్లే చేయటం. ఆయన విన్న తర్వాత కాసేపు ఏదో తిట్టడం ఉంటుంది. ఏమిటిది భజనలా ఉంది ఇది, లేదు కావాలని చేయించామని. తర్వాత ఆయన అందం పోసేసేవాళ్ళు అందులో. బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి, మందారం మురిసిపోదా, అక్కడ దాకా రాశారు అన్నయ్య. నేను వెయిటింగ్ ఇరుక్కున్నప్పుడు. అంటే ఇంకో పదం ఎలా వస్తుంది అంటే కొన్ని పదాలు చాలా కష్టంగా ఉంటాయి. బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి, మందారం మురిసిపోదా నీ సిగలో పూసి అన్నారు. అంత ఈజీగా వచ్చేసేది ఆయనకి. బంగారానికి మాత్రం తగ్గించి అది ఎందుకు మందారానికి అప్ చేశారు సార్? అంటే బంగారం ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి వెనక్కి వెలిసిపోతుంది. ఎస్, మందారం మాత్రం మురిసిపోదా అంటే విచ్చుకుంటుంది. దట్ బ్లాజమింగ్, యు సీ ది విజువల్. ఇప్పుడు నేను ఇందాక విలియం వర్డ్స్వర్త్ గారు అన్నది కూడా ఎందుకంటే డాఫడిల్స్ అని ఆయన ఒకటి రాశారు. కొన్ని లక్షల డాఫడిల్స్ స్వేయింగ్ దేర్ హెడ్స్ అంటే మీకు విజువల్ తెలుస్తుంది అన్నమాట. అట్లా మదన్ మోహన్ గారి మ్యూజిక్లో ఉంటుంది. సైకుడం షెహనాయియా అని లతా గారు పాడతారు. కొన్ని కోట్ల షెహనాయి వాయిస్తే ఎలాంటి ఫీలింగ్ మీకు విజువల్ ఇచ్చేస్తాం. సైకడో షహనాయా మంచి పాట. ఆప్కి నజరోं ने समझा प्यार के కాబిల్ అంటే ఎంత సింపుల్, వెరీ సింపుల్ క్యారెక్టర్. ఆ అమ్మాయికి పెద్ద చదువు రాదు, భర్త పెద్ద పట్టించుకోడు, ఏదో హెల్ప్ చేస్తుంది వాళ్ళ నాన్నకి. అప్పుడు చాలు ఒక ప్రేమగా ఒక చూపు చూస్తాడు అంతే. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారండి. అంటే అలాంటి ఒక జీనియస్లు ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్. మ్యూజిక్ సార్ ఎవరు ఈసారి? ధ్రువన్ అని అతను ఇంతకుముందు చాలా చేశాడు కానీ ఈ సినిమాకి నాకు కావాల్సిన, నేను ఫస్టే చెప్పాను ధ్రువన్. ఓ పాట విన్నాను, ఇది ఎవరు చేశారంటే చెప్పారు నాకు, కమలే చెప్పాడు. ఆయన పేరు ఎట్లా ధ్రువన్ అని. ఒకసారి పిలిచి మాట్లాడినప్పుడు నేను ముందే చెప్పాను, ఇది ఓన్లీ ఫార్మల్ మీటింగ్, మీరు నాకు మ్యూజిక్ చేస్తున్నారో లేదో మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. అబ్సల్యూట్లీ ఫైన్ సార్ అన్నాడు. అని తన దగ్గర ఉన్నాయి కొన్ని విని అంత కొంత వర్క్ చేసిన తర్వాత ఒక ట్యూన్ పట్టుకున్నాం. దాంతో నాకు అర్థమైంది ఆపర్చునిటీ లేక, కరెక్ట్ ఆపర్చునిటీ రాక తన టాలెంట్ ఇంతవరకు బయటికి రాలేదు. కానీ ఆ పాటతో మొదలెట్టామండి. 6 పాటలు చాలా బాగా పాడాడు. అండ్ తన వాయిసే వాడాను హీరోకి. తనే చెప్పాడు, ముంబై వాళ్ళని ఏమైనా పెట్టుకుంటే మార్కెటింగ్ బాగుంటుంది సార్. నాకు మార్కెట్తో పని లేదు, నాకు కావాల్సిన క్వాలిటీ. కొత్త అబ్బాయి, వేరే వాయిస్, ఒక పాట ఇంకో వాయిస్, ఇంకో వాయిస్లో బాగుండదు అని తనతోనే పాడించాను పాటలన్నీ. అండ్ చక్కటి తెలుగు సింగర్స్, ఎవ్వరు ఫారినర్స్ లేరు ఇందులో. నో ఇంపార్టెంట్. సినిమా కూడా సార్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీసేస్తారు సార్. అవి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే భయం వస్తుంది, ఎందుకంటే కొంత అర్థం కాదు ఫస్ట్ టైం. రెండోసారి వెళ్ళాలి, తర్వాత చాలా భారీగా టూ మెనీ ఉంటాయి. వాడు టెక్నికల్గా ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అవి చచ్చినట్టు ప్రేమించాలి మనం. కష్టం అయిపోతుంది. అంటే హాయిగా మంచి సినిమా, నవ్వుకున్నాం, కాసేపు బాధపడ్డాము, అన్నీ అయ్యాయి. అలాంటి సినిమా చక్కటి తెలుగు సినిమా చూసి చాలా రోజులైంది. అవును, అంటే వైలెన్స్ ఓవర్టేకెన్ ఎవ్రీథింగ్. అవును, అందుకనే మీకు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ చనిపోయింది. అంటే రొమాంటిక్ సాంగ్ లేదు హీరోకి. హీరో అమ్మాయిని అల్లరి చేస్తూ పాడటమే కానీ దెర్ ఇస్ నో రొమాన్స్. ఊహల గుసగుసలాడే ఏం పాట అండి. ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని దశాబ్దాలైంది. అక్కడ దాకా ఎందుకు సార్? సింపుల్ థింగ్, నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. అది తర్వాత ఎన్ని అసలు అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం ఎంత రేంజ్ ఉంది ఆ పాటలో. రాచిలకాను ఎంత బాగుంది, ఎనర్జీ ఉంది, జోష్ ఉంది. ఎనర్జీ అంటే అది సగం మేకర్స్లోనే తప్పండి. ఆడియన్స్ అన్నీ అంటారు, వాళ్ళదేం తప్పలేదు. యాక్చువల్లీ ఇది మనది ఒక సినిమా ఆడింది అనుకోండి, చాలా సంతోషం. ఆడినప్పుడు కోపం వచ్చేస్తుంది, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది అని రెండో రోజు తెలుస్తుంది తప్పు. వాళ్ళదేం మారలా. మన సేమ్ ఆడియన్సే నా ప్రీవియస్ సినిమా అంత హిట్ చేసింది. సో ఈ కాన్సెప్ట్లోనే ఏదో తేడా ఉంది మనం చేసిన దాంట్లో. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ చూస్తారు ఆడియన్స్.
ఒక కంప్లీట్ మసాలా సినిమా చూస్తారు, ఒక మంచి క్లాసికల్ చూస్తారు, ఎనీథింగ్ మనం ఇచ్చేవాళ్ళలోనే అది తేడా అంతా. మ్యూజిక్ మీరు ఎతికితే ఈ సినిమాకి కుదిరిన మ్యూజిక్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనింగ్ఫుల్గా ఉంటాయి లిరిక్స్ అన్నీ వినబడతాయి. యాక్చువల్లీ ఇదివరకు నేను ఇంకో చోట చెప్పాను, ఇదివరకు మ్యూజిక్ అంటే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళం, ఏమి సాంగ్స్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాలో. టుడే సౌండ్ ఈజ్ మ్యూజిక్. అలా అయిపోయింది. లిరిక్ని డామినేట్ చేసేస్తూ అసలు ఏం పాడుతున్నారో అర్థం కాదు. ఎందుకంత సౌండ్ ఉందనంటే అది తక్కువ ఉంటే మరి లిరిక్స్ అడుగుతారు సార్, అర్థం అడుగుతారు. సో అందుకని వెళ్ళిపోయామా, అందుకని. సో అలా ఏర్చి కూర్చి మీరు అన్ని చేశారని చెప్పచ్చా సార్ ఆఫ్టర్? బట్ వై సచ్ ఎ లాంగ్ గ్యాప్? 5 సినిమాలు అయిపోయినండి. గ్యాప్ నేను కావాలని తీసుకోవాలి. కొన్ని జరగవు, కొన్ని కుదరవు. అలాంటప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంటే వెన్ ఇట్ డజంట్ హ్యాపెన్ యూ షుడ్ లెట్ ఇట్ గో. దాన్ని పట్టుకుని ఎలాడకూడదు, బాధపడకూడదు. బాధపడినంత మాత్రాన్ని బాగుపడదు. సో మీరేదో ఫీల్ అయిపోతున్నాను, సడన్గా సెటప్ అయిపోదు అంతా, అది అయ్యే టైంకే అవుతుంది. సో స్టాప్ క్రైయింగ్, కీప్ ట్రైయింగ్. ఏం సినిమా లాగేస్తారు అడగచ్చా? అంటే చాలా, అంటే అది ఇంకా బిగినింగ్లో ఉండగానే అయిపోయినాయి, మధ్యలో కదా ఆగటం. ఒక సినిమా అయితే ముహూర్తం కూడా చేసాం. స్టార్ కాస్టర్ ఎవరి సినిమా మిస్ అయ్యాం అట్లయినా? అంటే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ మిగతా ఐ డోంట్ వాంట్ టు ఎంబారస్ దెమ్, వాళ్ళని పెద్ద హీరోలే కానీ, అంటే పేరున్న హీరోలు, పేరున్న హీరోల సినిమాలు మీరు మొదలుపెట్టి ఆగిపోయాయి 5 వివిధ కారణాల వల్ల. 5. అంత నేనేమనుకుంటానంటే దెర్ ఈజ్ ఎ డిజైన్. ఫిల్మ్స్ లైక్ మ్యారేజెస్, ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, షార్ట్ ఆన్ ఎర్త్. ఇక్కడ మనం కేవలం కుదిరింది ఏదో షూట్ చేయగలం, కానీ ఈ సెటప్ అంతా అలాగే జరుగుతుంది. నువ్వే కావాలప్పుడు రవికిషోర్ గారు చెప్పారు, కొత్త అబ్బాయి నేను చేయలేము ఇప్పుడు. సో నువ్వేమో పెద్ద హీరో సినిమా ఒకటి చూపిస్తే నువ్వు అది రిజెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నావు. మనం చేయలేము, అందరం చాలా మరి ఎట్లా, స్టోరీ బాగుంది, స్క్రిప్ట్ అంతా చేసాం, హీరో లేడు, కొత్త అబ్బాయే కావాలి, ఆ వయసులో అబ్బాయి. అలాంటప్పుడు రామోజీరావు గారి స్టూడియో నుంచి ఆయనకు ఒక కాల్ రావటం. సో కుదురుతాయి అలా సడన్గా, ఆయన వర్కింగ్ పార్ట్నర్ నువ్వే కావాలి, అట్లా సడన్గా కుదిరింది. లేకపోతే ఆయన ముందు చెప్పేశారు, ఇప్పుడు 1.5 crore పెట్టి మనం చేయలేదు, ఇది లేదు, అదే కొత్త అబ్బాయితో కుదిరేది ఉంటే కుదిరితే అలా. కానీ అదే సార్ బ్యూటీ ఏంటంటే మీరు 1.5 crores ఆ రోజుల్లో ఇట్ వాజ్ మంచి చక్కగా మంచి సినిమా తయారయ్యేది, దానికి ప్రాఫిట్స్ వచ్చేవి, పేరు వచ్చేది, అవార్డ్స్ వచ్చేవి, వాళ్ళకి హీరోలకి ఆర్టిస్టులకి ఒక కెరియర్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు అన్ని 100 కోట్లు తక్కువలో లేదు కదా సార్. వాట్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ బేసిక్గా ఆ వేస్టేజ్ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్క్రిప్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు స్క్రిప్ట్ ఉంటే అంత ఖర్చు అవ్వదు. స్క్రిప్ట్ మీకు సినిమాకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎవరికైనా సరే సబ్జెక్ట్ చెప్తాను కానీ బడ్జెట్ చెప్పనప్పుడు, బికాస్ నాకు ఇప్పటిదాకా తెలియదు బడ్జెటింగ్ తెలియదు. ఈ సినిమాకి కూడా నేను ఎలా చేస్తానో నాకు తెలియదు. మై డాటర్, మై స్టాఫ్ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ చేసి అన్నీ, అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అది ఖచ్చితంగా దానికి ఒక మనిషి ఉండాలి. నేను డైరెక్ట్ చేస్తూ మళ్ళీ లెక్కలు ఇవన్నీ చూడలేను, నాకు ఎవరు బేటా అంతా కూడా నాకు తెలియదు. అట్లా కుదిరింది, జరిగేది ఉంటే జరుగుతుందండి, లేకపోతే ఆగుతుంది. సో ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఫస్ట్ టైం వింటున్నాం. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. యూ వోంట్ బిలీవ్, నేను కొన్ని చెప్తే అసలు మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందని. నిజమా, ఈ స్క్రిప్టే ఇదే ఉషాపరిణిమే. 3 హీరోలతో చేయాల్సింది డైరెక్ట్గా ఒక హీరోతో ఓపెనింగ్ కూడా చేసి ఆగిపోయింది. ఇదే సినిమా, ఇదే సబ్జెక్ట్. అందుకే మళ్ళీ ఉషాపరిణి నా కొడుకు మ్యాచ్ అయింది. శ్రీకమల్కి రాసిపెట్టుంది. రాసిపెట్టుంది. అండ్ అలాగే మీకు చాలా సినిమాలు లాస్ట్ మూమెంట్లో ఎందుకు మార్పులు చేర్పులు జరుగుతాయంటే అల్టిమేట్గా ఎవరు చేస్తారేంటో తెలియదు. సినిమా ఈజ్ మ్యాజికల్. అదే ఎందుకు మ్యాజికల్ అంటే మనకు తెలియని ఎన్నో జరుగుతాయి, కొన్ని పాజిటివ్లు కొన్ని నెగిటివ్లు జరుగుతాయి. నువ్వే కావాలి మేము చేసినప్పుడు మేము ఇదంతా ఊహించలా. మనం సింపుల్గా ఒక డిఫరెంట్గా ఉండాలని మాత్రం నాకు కోరిక. ఇప్పుడు మన స్క్రిప్ట్ వేరు, మన కామెడీ వేరు, మన టైమింగ్ వేరు.
ఇంకొకరిని ఫాలో అవ్వకూడదు. అది మాత్రమే అనుకున్నాం కానీ వీ నెవర్ థాట్ ఇట్ వుడ్ బికమ్ సో హ్యూజ్. అలాగే కొన్ని మంచి సినిమాలు కూడా, కొన్ని మంచి సినిమా ఇది ఎందుకు వెళ్ళలేదంటే ఏమో చెప్పలేము. దానికి ఏంటో కారణాలు ఇంకేవేవో ఉంటాయి. అవును, సో యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్, నాట్ ఫర్ ది రిజల్ట్. అంతే. అది భగవద్గీతలో చెప్పేసింది మీరు అనుభవపూర్వకంగా చూసుకున్నారు. 100% ట్రూ. మనకు ముందు తెలియదు కానీ ఏదో ఉందంటే, అందుకే నేను కమల్కి కూడా చెప్తాను, నువ్వు డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఈ సినిమా ఆడుతుందా, అది చేస్తున్నా, నేను ఈ హీరో అవుతాను, ఈ లెక్కల్లో వద్దు. అవన్నీ ఇక్కడ ఉన్నాయంటే నీ పెర్ఫార్మెన్స్ రాదు. అండ్ యూ జస్ట్ డూ యువర్ థింగ్ అండ్ గో అహెడ్. మిగతా వాళ్ళు కూడా నన్ను మరి కమల్ అవుతాడా హీరో అంటే నాది ఒకటే సమాధానం, హీరా హో తో చమ్కేగా హీ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైమండ్ ఇట్ విల్ డెఫినెట్లీ షైన్. ఇఫ్ హీ ఈజ్ అన్ యాక్టర్ హీ విల్ బీ ఫైన్. మనమేం డిజైన్ చేయక్కర్లేదు.